హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎలక్షన్ ఫలితాల తర్వాత రోజా గారు కనబడకుండా పోయారు, ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా నేను ఒక ట్వీట్ చేసింది సార్. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుందంట. మరి ఏం ట్వీట్ చేసింది? దానిపైన విమర్శలు ఎక్కువ వస్తున్నాయి కానీ ఎవరు కూడా సపోర్టివ్గా పెట్టట్లేదు. ఎందుకంటారు సార్? ఎందుకంటే అది ఆబ్వియస్, రోజా మీద జనరల్గానే వ్యతిరేకత ఉంది. దానికి ఒక కారణం ఏంటంటే సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అని రెండు రకాలుగా చూసినప్పుడు, సబ్జెక్టివ్ రీజన్ అంటే రోజా వైపు నుంచి సబ్జెక్టివ్ రీజన్ చూసినప్పుడు రోజా నోటి దురుసు కావచ్చు, ఆమె షార్ప్గా మాట్లాడడం కావచ్చు, ఆమెకి ఎందుకంటే సొఫిస్టికేటెడ్గా మాట్లాడడం రాదు. ఓకే, ఆమె ఒక మాస్ లేడీ అని చెప్పచ్చు. అది ఆమె బలము బలహీనత. బలం అంటే ఒక మామూలు సాధారణంగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ స్థాయికి రావడం అనేది రోజా సాధించిన విజయం. ఖచ్చితంగా ఆమె వేలాది మంది ఉమెన్కి ఇన్స్పిరేషన్ ఆ విషయంలో. అంటే మేల్ డామినెంట్ సొసైటీలో, ముఖ్యంగా సినిమా రంగము, రాజకీయ రంగం, ఈ రెండు కూడా మేల్ డామినెంట్ సొసైటీస్. ఈ సొసైటీస్లో ఆమె మేల్ డామినేటెడ్ ప్రపంచంతో ఫైట్ చేసుకుంటూ ఎదిగింది. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం, ఎవరైనా కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన విషయం. ఓకే. అయితే అట్ ద సేమ్ టైం ఆమె దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదు. మేబీ ఆమె చాలాసార్లు ఏంటంటే, నేను అంతకుముందు ఒక కప్ప కథ కూడా చెప్పాను. స్వభావం అనేది, హ్యూమన్ నేచర్ అనేది మన క్యారెక్టర్లో ఉండేదాన్ని దట్ ఈజ్ ఫేట్ అంటాడు. 6000 సంవత్సరాలకు ముందే గ్రీకు ఫిలాసఫర్ పర్సనాలిటీ ఈజ్ ఫేట్ అనేది ఆయన ఫేమస్ థియరీ. పర్సనాలిటీ ఈజ్ డెస్టినీ అంటాడు. అలాగా ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీని వాళ్ళు అంత ఈజీగా మార్చుకోలేరు. సో అలాగా రోజాల్లో ఉండే పర్సనాలిటీ ఏమంటే, ఎదుటి వాళ్ళని చాలా అగ్రెసివ్గా అటాక్ చేయడం, సూటిగా ఉండడం, అది ఉంటుంది. అది ఆమెకి హెల్ప్ అయింది, ఆమెకి నెగిటివ్గా కూడా పనిచేసింది. అయితే ఇది సబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా ఎఫెక్టివ్ మీడియా. అదేం చేస్తుందంటే, తమ తప్పులనేమో కప్పిపుచ్చుకుంటూ వస్తుంది, అవతల వాళ్ళు మాట్లాడేదాన్నేమో విపరీతంగా ఫోకస్ చేస్తుంది, భయంకరంగా ఫోకస్ చేస్తుంది. యువతలు కూడా మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయ్యన్న పాత్రుడు ఉన్నాడు, పటాగ్ ఉన్నాడు, యువతల ఆమె మొన్న మినిస్టర్ అయింది, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఉంది. వీళ్ళేం తక్కువ కాదు, వీళ్ళు కూడా ఆ స్థాయిలో మాట్లాడతారు. కానీ అవతల మాట్లాడే రోజానో కొడాలినానో విపరీతంగా వీళ్ళు ఫోకస్ చేస్తారు. సో ఆల్రెడీ వాళ్ళు సబ్జెక్టుగా వాళ్ళ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇంకా ఫోకస్ చేస్తారు. మామూలుగానే బిహేవియరల్ ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంటుంది. అంటే మనకి ఏది అపీరెన్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటుందో దాన్ని మనం ఎక్కువ నమ్ముతాం. నీ ముందు అదే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంటే అది నమ్ముతాను. సో దీని ప్రకారం వీళ్ళ మీడియా ఏం చేస్తుందంటే, తెలుగుదేశం మీడియా అక్కడ జరిగే తప్పుల్ని చిన్నదైతే కూడా దాని పెద్ద భూతత్వం, దాని ప్రజెంటేషన్, ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి. వీళ్ళది ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకో, తెలుగుదేశంలో కొట్టారనుకో, వాడికి దోలు తీరింది, వాడికి షాక్ తగిలింది, ఇలాగ పెడతారు టైటిల్స్. అదే వైసీపీ వాళ్ళు కొట్టారనుకో, అరాచకం, వైసీపీ అరాచకం, గుండాల వికృత కీడ, రాక్షస క్రీడ, ఇలా పెడతారు. అంటే దీన్ని బట్టి వీళ్ళు ఎమోషన్స్ని ఏ టైప్లో ప్రొజెక్ట్ చేస్తారనేది మీడియా చేసే ఇది. వైసీపీ మీడియా కూడా చేయదని కాదు, వైసీపీ మీడియా చేస్తారు కానీ మోర్ ఎఫెక్టివ్ అంటున్నా. తెలుగుదేశం మీడియా మోర్ ఎఫెక్టివ్. సో అందువల్ల కూడా రోజా మీద ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావడానికి ఇది పనిచేసింది. అయితే అన్నిటికంటే కూడా నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ విషయాన్ని. రోజా ప్రాథమిక కర్తవ్యం ఏంటి? ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం నగిరిలో ఆమె గెలిచింది. నగిరి నియోజకవర్గానికి నేను ఇది చేశాను అని చెప్పుకోవాలి, ఆ ప్రజలకి నేను ఇది చేశానని చెప్పుకోవాలి. అటువంటివేమీ లేవాడ. సో అది ఆమె ఫెయిల్ అయింది. అందుకని నేను రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ విషయంలో కూడా ఎందుకు చెప్పానంటే, మీరు ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మీ ప్రాథమిక కర్తవ్యం మీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వాళ్ళ డే టు డే ఇష్యూస్ కావచ్చు, వాటిని అడ్రస్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారా లేదా, అది ఇంపార్టెంట్. ఈ అవినీతి అనేది సెకండరీ. నిజానికి ఇవి చేసినాక అవినీతిని పెద్దగా జనం పట్టించుకోరు. తింటే తిన్నాళ్లే, మాకు చేశాళ్లే అనేదే ఉంటుంది. నువ్వు చేయకపోతే, నువ్వు తినకపోయినా తిన్నామని అంటారు. నువ్వు వాళ్ళకి చేయకపోతే, చేస్తేనే ఇవాళ ఎవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి చేయకుండా ఉంటే ఇంకెలా ఉంటుంది? సో రోజాకి అది ఏర్పడింది. అందుకనే 5 మండలాలు ఉంటే నిన్న మన నగిరి నియోజకవర్గంలో 5 మండలాల వైసీపీ నాయకులు
ఈమెకి యాంటీగా ఎందుకు మారారు? ఖచ్చితంగా ఆమె బిహేవియరు, ఆమె డీల్ చేసే పద్ధతి అవన్నీ వాళ్ళు హర్ట్ అయ్యారు. దానివల్ల వాళ్ళు మారారు. వాళ్ళు తెలుగుదేశానికి వచ్చారు. వాళ్ళే ఆమెను ఓడించడానికి కృషి చేశారు. ఆమె నిజానికి డబ్బులు ఎక్కువ కూడా ఇచ్చింది. మా ఊర్లో నేను అడిగితే తెలుగుదేశం వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే వైసీపీ వాళ్ళు 2000 ఇచ్చారని చెప్పారు. సో అయినా కూడా మా ఊరంతా ఎక్కువ భాగం తెలుగుదేశానికే వేసింది. ఆ 1000 రూపాయలే తీసుకొని 2000 తీసుకోలే ఇచ్చినా కూడా. ఎందుకు అంత కోపం ఉంది? నీ డబ్బులు ఎవరికి కావాలా అన్నంత కోపం ఉంది. ఓకే. సో ఇలా రకరకాల అంశాలు ఆమెకు ప్రధానంగా యాంటీగా పనిచేసాయి. అయితే ఆమె ఎలక్షన్ టైంలో కౌంటింగ్ అప్పుడే లేచి వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైపోయింది. ఎలక్షన్ ముందే ఆమెకు అర్థమైంది. యాక్చువల్గా ఎలక్షన్ అవగానే ఆమె మా వాళ్ళే నన్ను ఓడించడానికి ట్రై చేశారు, మా వాళ్ళే ఓట్లు పడనీయకుండా చేశారని కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమెకు అర్థమైపోయింది ఓడిపోతామని. నిజానికి ఆమె ముందుగానే జగన్కి చెప్పి టికెట్ నేను తీసుకోనని చెప్పుండాలి. ఎందుకంటే ఓడిపోయే సీట్ నాకు ఎందుకని చెప్పుంటే ఇంకా బాగుండేది. ఆమె అది కూడా చేయలేదు. సో ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది కదా, 5 మండలాల వాళ్ళు వ్యతిరేకంగా గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోతున్నప్పుడు ఆమె టికెట్ తీసుకోకుండా ఉంటే బాగుండేది. టికెట్ ఓడిపోతామని చేసి ఖర్చు పెట్టి ఎందుకు ఇదంత డ్రామా? సో మొత్తానికి జరిగింది. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం. దీన్ని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈమె గెలిచినప్పుడే నువ్వు ప్రజల గొంతుకు లేదు, ఇప్పుడు నువ్వు ప్రజల గొంతుకుంటావు అంటే ఎలా? ఇవి మాట్లాడకూడదు. నిజంగా ఇది ఆమెలో సిన్సియర్గా ఉండాలంటే ప్రజల గొంతుకులాగా పనిచేయాలి. నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా నేను అందుబాటులో ఉంటానని తనకు కూడా కొన్ని ఓట్లే 45,000 మెజారిటీతో తెలుగుదేశం గెలిచింది అక్కడ. సో ఈమెకు కూడా ఓట్లు పడ్డాయి కదా, ఈమెకు కూడా కొంతమంది ప్రజలు సపోర్ట్ చేస్తారు కదా. ఆ ప్రజల సమస్యలు ఇప్పుడైనా 5 ఏళ్ళు ఆమె గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు ఆమెకి ఖచ్చితంగా మళ్ళీ ఉంటుంది. ఇంతే ఇక్కడ బేసిక్గా. సో అది ఆమె చేయాలి తప్ప ఇటువంటి ఇది ఇస్తే దీన్ని ఎవరు నమ్మరు. తర్వాత మంచి చేసి మనం ఓడినాం అనేది జగన్ చెప్తున్నదే. జగన్ కూడా నేను అనేక పథకాలు ఇచ్చాను అవన్నీ చేశానంటే లాభం లేదు. ఎందుకంటే CSDS లోకనీతి సర్వేకి సంబంధించిన పోస్ట్ పోల్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు తేల్చింది ఏంటంటే జగన్ని వాళ్ళు ప్రజలు ఇష్టపడలేదు, కారణాలు ఏమన్నా కానీ. అందువల్ల జగన్ చేసిన మంచి పనులు కూడా, జగన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాడు, తర్వాత అనేక సర్వీసుల్ని గ్రామాల స్థాయికి తీసుకొచ్చాడు, సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకున్నాడు. ఇవన్నీ పనిచేసాయి. కానీ అవన్నింటిని ఎందుకు రిజెక్ట్ చేశారంటే జగన్ వాళ్ళకి నచ్చలేదు. నచ్చనప్పుడు ప్రజల యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నచ్చనప్పుడు వాడు మాకేం చేశాడు, ఏం చేయలేదు సార్ అనేస్తారు. అట్లాగే ఒకవేళ చేస్తుంటే కూడా వాళ్ళ అబ్బసొత్తు పెట్టారా, మాదే మాకు ఇచ్చాడు కదా అంటారు. సో కాబట్టి ఒక ఫ్యాక్టర్ అనేది నమ్ముకుంటే కుదరదు. జగన్ సింప్లిస్టిక్గా నేను మీకు డబ్బులు వేసాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అని ఒక సింప్లిస్టిక్గా వెళ్ళాడు. అది రాంగ్ అనేది. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి, అది వేరే విషయం. దీన్ని వాళ్ళు ఫోకస్ చేశారు. సో దాన్నే జగన్ చెప్పిందే ఈమె చెప్తుంది. మంచి చేసి మనం ఓడిపోయాము, చెడ్డ చేసి ఓడిపోలేదని. మంచి చేస్తే మరి ఎందుకు జనం ఓడిచ్చారు? సో దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ప్రజలు ఎందుకు ఓడిచ్చారు? నువ్వు మంచి చేసావు సరే, మంచి చేస్తే ప్రజలు ఎందుకు ఓడిచ్చారు అనేది చెప్పలేదు. ప్రజల గొంతుకై ఉందాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం అనేది ఓకే. ఓడిపోయినంత మాత్రాన్ని ఎవరు తల ఉంచుకొని బతకాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళీ 180 అంత గెలుచుకొని అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ 4 వచ్చాయి జయలలితకి, మళ్ళీ ఆమె గెలిచింది. కాబట్టి 11 వచ్చినంత మాత్రం కుంగిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజల 40% ఓట్లు వేశారు. కాబట్టి పని చేయాలి, అది కరెక్టే. కానీ దాంతోపాటు తమ ఆత్మవిమర్శ కూడా ఉండాలి, సెల్ఫ్ క్రిటిసిజం కూడా ఉండాలి ప్రజలకి. అప్పుడే ప్రజలకు కూడా కొంత ఈగో సాటిస్ఫై అవుతుంది. నేను ఈ తప్పులు చేశాను, నేను నియోజకవర్గంలో ఉండి పనిచేయలేదు, సో నన్ను నమ్మిన ప్రజలకి నేను ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయలేకపోయాను, అట్లాగే నా నాయకులు నా కేడర్తో కూడా నేను గొడవలు పడ్డాను, మంచిగా ఉండలేకపోయాను అనేది కానీ ఆమె చెప్పుంటే ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్గా కొంత ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అని అంటూనే ఆమెను మెచ్చుకునేవాళ్ళు. అది చెప్పకుండా మంచి చేసి ఓడిపోయానంటే ఇంకా ఏమి చేంజ్ లేదులే, మన రోజా ఇలాగే ఉంది అనుకుంటారు. ఆమెకి రేపొద్దున ఆమెను ఆడుదాం ఆంధ్ర కేసులో ఆల్రెడీ 100 కోట్లు తినేసిందని CID కంప్లైంట్ వెళ్ళింది. ఆమెను అరెస్ట్ చేసినా కూడా ఆమె పట్ల ఎవరికి సింపతి రాదు. ఇక్కడ ఎట్లాగైతే కవిత మీద సింపతి లేదో రోజా మీద కూడా రేపు అరెస్ట్ చేసినా జైలుకి పోయినా కూడా సింపతి రాదు.
ఈ సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఇంపార్టెంట్. అది రోజా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.